హైదరాబాద్. అవునన్న, మహేష్ బాబు ఫ్యాన్ అన్న. ఈవెంట్ ఉంది అన్న. మెయిన్ ఏంటంటే మహేష్ బాబు అంటేనే ఒక స్టారు, ఇంకా రాజమౌళి కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చినాం. మా బాబు ఇక కనబడాడు కదా, 2 years 3 years పండుగ చేద్దామని వేసి వచ్చినాం అనమాట. అవును, గుంటూరు కారం బాబు పాన్ ఇండియన్ స్టార్. అది బాబుకి అసలుకి ఏం లోటే లేదు. ఇప్పుడు రాజమౌళి వచ్చిందంటే ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆడ పార్కింగ్ ఇర్కింగ్లో చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక అది అవుతుంది. బాబు ఇప్పుడు బాబు ముంగట ఎంత పెద్ద సెలబ్రిటీ పెట్టినా మేము చూడం. బాబు 360 degrees కనబడ్డాడంటే ఏ సెలబ్రిటీలు పనికిరారు. మహేష్ బాబు బాబే. ఏదైనా పెట్టుకొని పోయి ఆడ బ్రాండ్ మహేష్ బాబు ఉన్నప్పుడు అది ఏ సినిమా పేరు అయితే మనకి ఎందుకు, రాజమౌళి యాడ్ అయ్యిండు అంతే. ఇక నెక్స్ట్ లెవెల్ అది. బాబు ఇప్పటి వరకు వచ్చి రీజనల్ మూవీ చేశాడు, ఇంత క్రేజ్ లేదు. ప్యాన్ ఇండియా స్టార్ కదా మావాడు. ఇప్పుడు దిగుతున్నాం ప్యాన్ ఇండియాలోకి. చూసాక క్రేజ్ ప్యాన్ ఇండియాలో దిగితే ఎలా ఉంటుందో రేపు చూస్తారా మీరు కూడా. గ్లోబల్ కాదు, వరల్డ్ మొత్తం దిగుతున్నాం అనమాట. ఇగో ఆల్రెడీ టాటూ వేయించేసుకున్నాడు మావాడు. చూసుకోండి, బాబు జే బాబు అంటారనమాట. అది జే బాబు అంటారనమాట. ఎలా అనిపిస్తుంది ఏంటండి, వరల వేలు మాట్లాడుకుంటారు. ఇలాంటి హీరోని ఎంతకాలం ఎక్కడ దాచారు అనుకుంటారు, ఎక్కడ దాచిపెట్టారో అనుకుంటారు. ఇప్పటి వరకు హాలీవుడ్ అంతా ఏమనుకుంటారంటే ఇలాంటి హీరోని ఎంతకాలం ఎక్కడ దాచిపెట్టారు అని అనుకుంటారు. ఇప్పుడు తెచ్చాడు రాజమౌళి బయటికి అన్నమాట. అదే అంటున్నా కదా, ఎంతకాలం ఎక్కడ దాచిపెట్టారో అని అనుకుంటారు వాళ్ళు. ఆస్కార్ గీస్కార్ ఏమి ఉండదండి, అన్నీ కొట్టేస్తున్నాం, అన్నీ దెబ్బపోతున్నాం రేపు. అది ఒక దెబ్బతో అయిపోయింది మొత్తం. చిన్న పోస్టర్ ఈవెంట్కి ఎంత క్రేజ్ చేస్తున్నాం అంటే రేపు ట్రేజర్ ఉంటుంది, టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా అనమాట. 120 కంట్రీలు అంటున్నారు కదా, 120 into 100 crores వేసుకొని ఎంత ఇష్టమేదని చెప్పండి మీరే. 12,000 కోట్లు ప్లస్ మన ఇండియా. అర్థం చేసుకోండి. పుష్ప అంతా 18,000 కోట్లు, బాహుబలి అంతా 18,000. ఏదండి మొన్న అదేంటి డంగల్ ఎంత 2,000 కోట్లు. మా బడ్జెట్ 2,000 కోట్లు. అర్థం చేసుకోండి మా విధానం ఎలా ఉండిద్దో. బాబు రేంజ్ పోతున్నాం 10,000 కోట్లు. అది కృష్ణ ఫ్యాన్స్ 45 ఏళ్ళు 80 2080ల జై బాబు కృష్ణ ఫ్యాన్స్. ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు గురించి వచ్చినాం. అది ఎక్కడో పోతుంది, అది చెప్ప ఇది ఇంత ఉంది, తర్వాత ఎంత ఉంటుందో తెలియదు. మాది ఇక్కడ హైదరాబాద్ లోకలే. 40 ఏళ్ళు బంజారాహిల్స్ నుంచి. అదే ఇంకా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చినాం అంత దూరం నుంచి. అవును, డై హార్డ్ ఫ్యాన్. ఫస్ట్ లుక్ ట్రైలర్ సూపర్ ఉంటుంది, అందుకే వస్తుంది. అవునవును, అదే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచే వచ్చినాము. అవునవును, ఫస్ట్ టైం చూడాలి. అంటే యూట్యూబ్లో విన్నాము, లైవ్గా ఇక్కడ చూద్దాం, అది రియల్లా ఇది ఏదన్నా ఫ్యాన్స్ అవి ఉంటాయి కదా, దాన్ని డైరెక్ట్ వచ్చినాం. ఈ బాబు విజయవాడ నుంచి వచ్చామన్నా. అసలు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందన్నా. చూడండి, ఈ సినిమాతో SSMB 29 చరిత్ర తిరగరాస్తుంది. మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. చూస్తుండే జాతి మొత్తం ఒకటే మాట, జై బాబు. వైజాగ్ సూపర్ పెద్ద ఈవెంట్, బిగ్గెస్ట్ ఇండియా బిగ్గెస్ట్ ఈవెంట్. విజయవాడ నుంచి మహేష్ బాబు ఫ్యాన్, పక్కా మహేష్ బాబు ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్స్ బ్రో. అసలు అంతకుముందు ఎప్పుడు జరగని రీతిలో ఈ విధంగా ప్లాన్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. నంబూరులో ఈవెంట్, గుంటూరు కారం ఈవెంట్ జరిగినప్పుడు ఎలా ఉంది, అంతకు మించిన ఈవెంట్ అలా ఉంది. 2 years అయింది గుంటూరు కారం రిలీజ్ అయ్యి, దగ్గర 1 year పైన అయింది. 1 year పైన అవుతుంది. ఇప్పటిదాకా మహేష్ బాబు రాజమౌళి ఫస్ట్ కాంబో ప్రీ లుక్ ఒకటి, శివలింగం అదొకటి రిలీజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, అసలు తగ్గట్టు ఉంటుందా లేకపోతే మామూలుగా కనపడితేనే వెలువెల్లాడుతాం. అసలు ఇంత భారీ ఎత్తున ప్రపంచంలోనే బీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తే మేము ఎలా చెప్పుకోవాలి చెప్పు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యి ఉండి
చాలా గర్వంగా ఉంది మాకు. సినిమా ఒకవేళ రిలీజ్ అయితే ఎట్లా రికార్డులు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? రికార్డులు బాక్స్ ఆఫీస్ చేశారు ఎక్స్పెక్ట్ చేయలేరు బ్రో, ఇంకా సావే బాక్స్ ఆఫీస్కి చెప్పాలంటే. అన్న సైనిక్పూర్ ఈసీఎల్ నుంచి వచ్చాం మేము. చాలా మహేష్ బాబు ఫ్యాన్, డైవర్ ఫ్యాన్. పెద్ద ఈవెంట్ యాక్చువల్ ఫస్ట్ టైం అని ఇలాంటి ఈవెంట్ ఎక్కడ జరగలే అనుకుంటున్నా తెలిసి. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అనుకుంటా. స్క్రీన్ కూడా చాలా పెద్ద స్క్రీన్ చేశారు. దానికోసం చూద్దామని చెప్పేసి ఈసీఎల్ నుంచి వచ్చినాం, ఈసీఎల్ సైనిక్పూర్ నుంచి వచ్చినాము. దీన్ని చూద్దామని చెప్పి 2 days నుంచి పాసెస్ గురించి చాలా కష్టపడ్డాం. ఇది పాసెస్ గురించి ఆ ఒక్క పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అన్న, దాంతో చెప్పొచ్చు అది ఒక హిస్టారికల్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శివుడు కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ అయితే వచ్చింది, కానీ ఇప్పుడు ఏమో రివీల్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏమో ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఇంకా రాజమౌళి అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మాత్రం అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదనుకుంటారు మీరు సినిమా టైటిల్? ఏమో అన్ని ఫేక్ వస్తున్నాయి అన్న, కానీ ఇప్పుడు తెలియదు వారణాసి అని చెప్పేసి లీక్ అయింది. అదే అనుకోండి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ దానికన్నా ఏమైనా చేంజ్ చేయొచ్చు ఏమని చెప్పేసి చూస్తున్నాం. ఇక జై బాబు అన్న. గుంటూరు కారు కూడా బాగుంది, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కానీ రాజమౌళి అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చాలా హై ఉంటుంది. ఇంకా అది ఇండస్ట్రీ వరల్డ్ గుంటూరు కారం వచ్చి 1.5 year అయింది. ఇంకొక 1 year 2 years వరకు ఆగుతారా ఫ్యాన్స్ మరి సినిమా రిలీజ్? అంత సేఫ్ ఆగలేరు అన్న, కాకపోతే అప్డేట్స్ ఏదో ఒకటి ఇస్తే మాత్రం ఆగుతాము, కానీ ఇది ఏదో ఒక అప్డేట్ కోసం అని చెప్పేసి ఇంత మోస్తున్నాము. జనగామన్న ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్ ఇది? ఈ ఈవెంట్ ఇది ఫస్ట్ టైం ఇది ఇలా రావడం. ఇది అన్నకు ఇలాంటి సినిమాలు ఇలాంటి ఈవెంట్ అనేది జరుపుకోలే ఫస్ట్ టైం. రాజమౌళి ఒక మంచి వరల్డ్ వైల్డ్గా ఈ సినిమా ఉండబోతుంది అనేది మీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది? అది మామూలుగా ఉండదన్న. ఏ హీరో లేకుండా, ఏ హీరో కాకుండా అందరికన్నా ఒక మహేష్ బాబు మంచిగా లుక్ ఉంటుంది అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత ఇలా చేస్తారని, అందుకోసం మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఎట్లుంటుంది అనుకుంటారు? ఫ్యాన్స్ సాటిస్ఫై చేసినట్టు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కాంబో రిలీజ్ అయితే ఎట్లుంటుంది అనుకుంటారు? రిలీజ్ అయితే రచ్చనిగా ఫస్ట్ డేనే 5-6 సినిమా టైటిల్స్ కొన్ని వినిపిస్తున్నాయి కదా, ఏదైతే బాగుంటుంది? వారణాసి బాగుంది. ఎస్ వారణాసి బాగుంది. ఎక్కచ్చు మీరు? నేను కొత్తపేట నుంచి మహేష్ బాబు ఫ్యాన్. ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్ ఇది? ఈవెంట్ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు, కానీ లోపల వెనక చూడాలి ఇంకెట్లుంటుందని, ఇంకా చూడలేదు. లోపల 100 LED స్క్రీన్, 100 అడుగుల LED స్క్రీన్. అవునవును, తెలుసు. ఇద్దరు కాంబోలో ఫస్ట్ టైం కదా, మరి ఇప్పుడు రిలీజ్ ఇంకా 1 year 1 year ఇంకా 2 years అయినా, రేపే రిలీజ్ అయినా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. పుష్ప 2 కలెక్షన్స్ ఖచ్చితంగా కొడుతుంది, రేపు రిలీజ్ అయినా సరే ఈ సినిమా ఖచ్చితంగా. అది వనస్థలపురం నుంచి ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద? చాలా బాగా అనిపిస్తుంది, లోపల ఇంకా థ్రిల్ అనిపిస్తుంది. మహేష్ బాబుని చూస్తే అక్కడే చచ్చిపోతాను అంటే అంత థ్రిల్తో ఉన్నా. మరి గుంటూరు గారు నుంచి 1.5 year పైన అయింది కదా, ఇప్పుడు ఇంకా ఇది ఫస్ట్ లుక్ ఇన్ని డేస్ ఆగిరు కదా ఫ్యాన్స్. ఫస్ట్ లుక్ నాకు తెలిసి బట్టలు చింపేసుకుంటారు అనుకుంటా, అక్కడ అది 20 feet వస్తుంది కదా, అక్కడనే వేసుకున్నారు. సిటీ నుండి వచ్చినాం, బోరబండ లోకల్. మీరు ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద ఈవెంట్ అవుతుంది? ఇంకా చూడాలనే కదా వచ్చినావా.